డిఎస్పీ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఇప్పుడు 4 చక్రాల వాహనాల యజమానులకి ఒక పెద్ద చిక్కొచ్చి పడింది అనుకోవాలి, లేకపోతే అదేముందలే అనుకోవచ్చును. కాకపోతే ఈ విషయం ఏంటి అంటే, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ ఫాస్ట్ ట్రాక్ బండి మీద స్టిక్కర్ లేకపోతే మీకు తెలుసా 5,000 రూపాయలు పెనాల్టీ. కొసమెరుపు ఏంటంటే, ఈ ఫాస్ట్ ట్రాక్ ఇప్పుడైతే దాకా మీరు మెయింటైన్ చేస్తున్నారు చూసారా, ఇది చల్లదు. కొత్త ఫాస్ట్ ట్రాక్ తీసుకోవాలి. ఇది 31 వరకే గడువు. ఈ 31 తర్వాత మీరు కొత్త ఫాస్ట్ ట్రాక్ తీసుకోవాలి. బ్యాంకుతో లింక్ అయిన ఫాస్ట్ ట్రాక్ ని తీసుకోవాలి, మార్చుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ లేని వెహికల్స్ ఒకవేళ ప్రయాణం చేస్తే నిన్నటి వరకు డబ్బులు కట్టేవాళ్ళు, కానీ ఈవేళ డబ్బులు కట్టించుకోరు. 5,000 రూపాయలు జరిమానా, తెలుసా అండి మీకు? కాబట్టి వాహనదారులారా, దయచేసి ముందు మీరు మీ ఫాస్ట్ ట్రాక్ని రీఛార్జ్ చేసుకోండి, ప్లస్ అప్డేట్ చేసుకోండి. లేకపోతే మీ జోబీలో నుండి 5,000 రూపాయలు మీ అకౌంట్లో నుండి వెళ్ళిపోతాయి. దాంట్లో మొహమాటం ఏం లేదు, ఎగ్జంప్షన్లు ఏం లేవు. కేంద్రం చాలా గట్టిగా ట్రాఫిక్ని మెయింటైన్ చేయడం కోసం, ట్రాఫిక్ టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా ఉండడం కోసం ఒకే లైన్ పెట్టింది. మామూలుగా 5-6 లైన్లు 7 లైన్లు ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి ఆపేసి ఒక లైను లేదా 2 లైన్లు వచ్చిన బండి టోల్ ప్లాజా దగ్గర ఆగకుండా టపా టపా వెళ్ళిపోవాలి అనేది పెట్టింది. అందుకోసం ఇప్పుడు మీరు ఫాస్ట్ ట్రాక్ని అప్డేట్ చేసుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.